వచ్చిందయ్యా వయ్యారి. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? అనిల్ గారు రోజు రోజుకి గ్లామరస్ గా ఈ రోజు కళ్ళకి ఆ కళ్ళజోడు పెట్టుకున్నారు. వాళ్ళ ముఖాలు చూడొద్దనా లేకపోతే ఏంటి? బాగుంటుందని ఆవిడ అంటున్నారు, కానీ ఈ రోజు ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తానని నాకు అనిపిస్తుంది. అంతే కదా? ఒక్కొక్కడికి మోగిపోతున్న టైంలో వాళ్ళ మధ్య లవ్ ఏమన్నా తగ్గిందా లేదా పెరిగిందా అనడానికి మన దగ్గర లవ్ మీటర్ సిద్ధంగా ఉంది. ఎందుకు సిద్ధంగా ఉన్నారు జడ్జెస్. ఆర్ యు రెడీ? ఎస్. సో ఎవరితో మొదలెట్టబోతున్నాం? కొత్త జోడితో అభిమానిక అండ్ ఆమిర్. నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? మీరు పర్సన్ కదా. ది వైల్డ్ కార్డ్. ఓకే, లోపల వెళ్ళారు కదా, ఎలా అనిపించింది? అందరూ చాలా వార్మ్ గా వెల్కమ్ చేశారు. రెండు కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. మన అలా కళ్యాణ్ గారు అయితే మీరు వెళ్ళేటప్పుడు మన నటరాజ్ మాస్టర్ గారు మంచి అడ్వైస్ ఇచ్చారు మీకు. ఇచ్చారు. అందుకు ఇవ్వలేదు ఆయనకి. సార్ ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. మీతో వీళ్ళు ఎలా ఉన్నారో దానికోసం కాదు స్టార్, అన్ని చూసుకొని ఆలోచించుకొని ఇచ్చి ఉంటే బాగుండేది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అని అమర్ మీరు చెప్పారు సోనియాతో కొంచెం ఎక్కువగా మాట్లాడలేదని చెప్పారు. వై? నేనేం మాట్లాడను, నాకు అవసరం లేదు. నేను మాట్లాడను అని అంతే. నేను మాట్లాడను అన్నా. ఎన్ని గేమ్స్లు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, మీలో ఉన్న కమ్యూనికేషన్ వైబ్ బాగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. గోల్డెన్ కపుల్ అంటే ట్రోఫీ కాదుగా? లేదు సార్. మీ గ్రాఫ్ పడిందా లేచిందా మీరే చెప్పండి. లాస్ట్ వీక్ కి ఒక 5% పడింది అనుకుంటా. పైకి రండి అంటే కిందికి పోతామంటారేంటి? అయ్యయ్యయ్యయ్యయ్య 5%ఏనా? 5 or 10 or 15 అనేది మనం అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. వచ్చినప్పుడు మాట్లాడదాం. కళ్యాణ్ విషయంలో ఏమైనా అప్సెట్ అయ్యావు జాను నువ్వు? మేము మాట్లాడుకోవట్లేదు సార్, నేను కళ్యాణ్ నార్మల్ గా. ఎప్పటి నుంచి? అంత ముందు వీక్ నుంచా? మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు.